మహారాష్ట్రకి చెందిన ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరోజు నైట్ టైం బయటికి వెళ్దామని ఊరు నుంచి బయలుదేరారు. ఎప్పుడైతే వీళ్ళు ఊరు దాటి బయటికి వచ్చిర్రో వీళ్ళకి కొంచెం దూరంలో ఒక కారు మొత్తం కాలిపోతున్నట్టు కనిపించింది. సో వెంటనే వీళ్ళు భయపడి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ కారులో ఒక శవం కనిపించింది అండ్ ఆ బాడీ కూడా ఆల్మోస్ట్ మొత్తం కాలిపోయి కనిపించింది. సో వెంటనే వీళ్ళు భయపడిపోయి ఈ ఇన్ఫర్మేషన్ని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి చెప్పిర్రు. వెంటనే అక్కడున్న పోలీస్ వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ మొత్తం అబ్జర్వ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టిర్రు. ముందుగా ఈ కారు ఎవరి పేరు మీద ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకుంటే ఈ కారు ఒక అతని పేరు మీద కనిపించింది. వెంటనే అతని మొబైల్ నెంబర్ తీసుకొని అతనికి కాల్ చేసిర్రు. అప్పుడు అతను చెప్పిన విషయం ఏంటంటే, సార్ ఈ కార్ అయితే నాదే, కానీ నిన్న నైట్ మా ఫ్రెండ్ అంటే మా రిలేటివే అతను నా కార్ ని తీసుకొని వెళ్ళిండు సార్. అతను ఇంకా ఇంటికి రాలేదు, అతనికి కాల్ చేస్తే కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మరి ఎక్కడికి వెళ్ళిండో ఏమో తెలియదు సార్ అని చెప్పిండు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఉండి, సార్ ఇక్కడ మీ కార్ ఆల్మోస్ట్ మొత్తం కాలిపోయింది, అందులో ఉన్న డ్రైవర్ కూడా చనిపోయిండు సార్, అతను కూడా మొత్తం కాలిపోయిండు, ఒకసారి మీరు వచ్చి బాడీని కలెక్ట్ చేసుకోండి సార్ అని చెప్పిండు. సో వెంటనే వీళ్ళు భయపడిపోయి ఈ ఇన్ఫర్మేషన్ని కూడా ఈ చనిపోయిన అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కి కూడా చెప్పి వీళ్ళందరూ కలిసి ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిర్రు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాడీని చూసి వీళ్ళందరూ ఏడవటం మొదలు పెట్టిర్రు. సో ఈ పేరెంట్స్ ఆ చనిపోయిన అబ్బాయి చేతికి ఉన్న బ్రేస్లెట్ ని చూసి ఆ అబ్బాయి ఎవరో కాదు వీళ్ళ కొడుకే అని కన్ఫర్మ్ కూడా చేసిర్రు. అండ్ అతని పేరే గణేష్. ఇతను ఒక బ్యాంక్ ఎంప్లాయీ అండ్ బ్యాంక్ లోనే ఈ రికవరీ ఏజెంట్ గా కూడా పనిచేసేవాడు. సో ఇదంతా తెలిసిన తర్వాత ఇక పోలీస్ వాళ్ళు కూడా సో చనిపోయిన అబ్బాయి గణేషే అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ బాడీని వాళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్పారు. సో వాళ్ళు కూడా ఆ బాడీని తీసుకొని పోయిర్రు. అయితే కొన్ని రోజుల తర్వాత ఎవరైతే చనిపోయిండు అని అనుకున్నారో ఆ గణేష్ అనే అబ్బాయి నుంచి ఒక అమ్మాయికి రెగ్యులర్ గా మెసేజెస్ వస్తూ ఉంటున్నాయి అనే విషయం తెలిసింది. సో వెంటనే పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాగానే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, గణేష్ అనే అబ్బాయి తెలుసా, అతను చనిపోయిండు కదా, అతని నుంచి మీకు ఇంకా మెసేజెస్ వస్తున్నాయి అని తెలిసింది, నిజమేనా అని అన్నారు. అప్పుడు ఆ అమ్మాయి నవ్వి, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా, గణేష్ అనే అబ్బాయి చనిపోవడం ఏంది, అతను నా బాయ్ ఫ్రెండ్, మేము ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటూ ఉంటున్నాము, ఇందాక కూడా అతనితోటే మాట్లాడినా అని చెప్పిర్రు. ఎప్పుడైతే ఆ అమ్మాయి ఆ మాట చెప్పిందో అక్కడున్న పోలీస్ ఆఫీసర్లు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. సో వాళ్ళకి ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం ఈ అమ్మాయి ఏ నెంబర్ తోటి అయితే మాట్లాడుతుందో ఆ నెంబర్ ని ఎవరికి తెలియకుండా ట్రేస్ చేయడం మొదలు పెట్టిర్రు. అలా నెంబర్ ని ట్రేస్ చేస్తే సింధుదుర్గ అనే డిస్టిక్ లో కొల్లాపూర్ దగ్గర కనిపించింది. ఆ కొంచెంసేపటి తర్వాత విజయదుర్గ అనే లొకేషన్ లో కనిపించింది. సో వెంటనే పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్లి చూసి ఇంకా షాక్ అయిపోయారు. ఎందుకంటే అక్కడ ఎవరైతే చనిపోయిండు అని అనుకున్నారో అనే గణేష్ అబ్బాయి అక్కడే బతికి కనిపించిండు. సో వెంటనే అతన్ని కస్టడీలో తీసుకొని అసలు ఏం జరిగింది అని ఇంటరాగేట్ చేస్తే అప్పుడు అతను అసలు విషయం మొత్తం బయట పెట్టిండు. అదేంటంటే ఈ గణేష్ అనే అబ్బాయి ఒక బ్యాంకులో రికవరీ ఏజెంట్ గా పనిచేసేవాడు. అయితే ఇతను ఒక రోజు వీళ్ళ రిలేటివ్ దగ్గరికి వెళ్ళి ఒక కార్ తీసుకొని ఇతని వర్క్ పైన బయలుదేరిండు. అలా వెళ్తుంటే మహారాష్ట్రలోని తులిజాపూర్ టీ జంక్షన్ అనే ఏరియా దగ్గర ఒక పర్సన్ ఇతనికి లిఫ్ట్ అడిగిండు. సో ఎలాగో వెళ్తున్నాడు కదా, అతనికి లిఫ్ట్ ఇద్దాంలే అని అనుకొని అతన్ని కారులోకి ఎక్కించుకున్నాడు. అలా ఎక్కించుకున్న తర్వాత ఇతనికి తెలిసింది ఏంటంటే ఈ పర్సన్ చాలా తాగేసి ఉన్నాడు అండ్ అతని పైన అతనికి కాన్షియస్నెస్ కూడా లేదు. సో అలా అతను చెప్పిన లొకేషన్ దగ్గర దించుదాంలే అనుకొని మెల్లగా ముందరికి వెళ్ళిండు. సో అలా వెళ్లే దారిలో ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే ఇతని పేరు పైన ఎలాగో ఒక ₹1,00,00,000 వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. సో ఇతను చనిపోతే ₹1,00,00,000 వస్తాయి, ఆ డబ్బులతోటి ఇతనికున్న అప్పులు ఇతనికున్న లోన్స్ మొత్తం క్లియర్ చేయొచ్చు అని అనుకున్నాడు. అందుకోసం ఇతను ఎక్కిన దగ్గర నుంచే మెల్లగా ప్లాన్ వేయడం మొదలు పెట్టిండు. అలా ప్లాన్ ప్రకారమే మధ్యదారిలో ఒక దగ్గర ఆపుకొని అతనికి మంచిగా తినిపించిండు. సో అలా తిన్న తర్వాత అతనికి మళ్ళీ డ్రింక్ చేయించిండు. సో అలా అతను ఎక్కువ తాగి తినడం వల్ల మత్తుతోటి ముందల సీట్లోనే పడుకున్నాడు. అలా పడుకున్న తర్వాత ఇతను మరి అతన్ని కొట్టి చంపిండా లేదా అతని ముక్కు మొహము ఇవన్నీ మూసేసి చంపిండా అనేది బయటికి రాలేదు, కానీ ఏదో రకంగా అతన్ని చంపేసిండు. ఆ తర్వాత అతన్ని ఆ సీట్లో నుంచి తీసుకొచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి మెల్లగా సీట్ బెల్ట్ కూడా వేసేసి అతని మీద కొంచెం ప్లాస్టిక్ కవర్స్ ఇలాగ కొంచెం లైట్గా పెట్రోల్ వేసేసి ఏమి తెలియకుండా మ్యాచ్ స్టిక్స్ తోటి అతన్ని అంటించేసి అక్కడి నుంచి పారిపోయిండు. సో అలా అతన్ని చంపేసి అక్కడి నుంచి ఏమీ తెలియకుండా వెళ్ళిపోయిండు. సో అంత చేసిన తర్వాత ఎవరు అతన్ని పట్టుకోలేరని అనుకున్నాడు, కానీ చిన్న మిస్టేక్ వల్ల అతను మళ్ళీ దొరికిపోయిండు. సో అతని పైన మర్డర్ కేసు అయితే రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు అతను జైల్లోనే ఉన్నాడు. సో ఈ కేసుని బట్టి మనకు అర్థమైంది కదా, ఇప్పుడు వరకు అయితే చాలా వరకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ల కోసం ఈ టర్మ్ ఇన్సూరెన్స్ల కోసం కావాలని కొందరిని చంపేసి ఒక డ్రామాని క్రియేట్ చేస్తున్నారు. అందుకే ఇలాంటి న్యూస్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అండ్ మీ సర్కిల్లో కానీ లేదా మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా అనుమానాస్పదంగా చనిపోతే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ మార్టం అనేది చేయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులోనే చూడండి, ఎప్పుడైతే ఆ బాడీ దొరికిందో అది కనుక పోస్ట్ మార్టంకి పంపించుంటే వాళ్ళు ఎగ్జామైన్ చేసి
ఇతను చనిపోయిన తర్వాత కాలిపోవడం వల్ల చనిపోయిందా అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ అతను గనక ఆ మంటలలోనే చనిపోతే ఈ మంటలో వచ్చే పార్టికల్స్ ఉంటాయి కదా, అవి ముక్కులోకి వెళ్తుంటాయి వాళ్ళ లంగ్స్లో. సో అక్కడ కనిపెడతారు, అది చూసి ఇతను మంటలోనే కాలిపోయి చనిపోయిండు అని కన్ఫర్మ్ చేస్తారు. లేదు అంటే అతని లంగ్స్లో గనక ఈ డస్ట్ పార్టికల్, స్మోక్ పార్టికల్స్ గనక లేకుండా అతను మంటలో చనిపోయిండంటే మాత్రం ఖచ్చితంగా అతన్ని చంపిన తర్వాతనే అంటిపెట్టిర్రు అని అర్థం. సో ఈ విధంగా పోస్ట్ మార్టంలో మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అందుకని ఎవరన్నా అనుమానాస్పదంగా చనిపోతే మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయించండి, పోస్ట్ మార్టం కూడా చేయించండి. దాని వెనుకున్న రీజన్ అనేది మనం తెలుసుకోవాలి. సో ఈ కేసు చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.